నరేంద్ర మోదీ నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమంలో ఒక విషయానికి అందరినీ ఆసక్తిగా తిలకించేలా చేసింది. నామపత్రాలు అందించే క్రమంలో మోదీ పక్కనే ఓ సాధువు కూర్చున్నారు. ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను సైతం వెనక కూర్చోపెట్టిన మోదీ ఆ సాధువును మాత్రం తన పక్కనే కూర్చోపెట్టుకున్నారు. దీంతో ఆ సాధువు ఎవరా అనే సందేహం అందరిలోనూ ప్రస్తుతం మెదులుతోంది. ఇంతకీ ఆ సాధువు ఎవరు? ఆయనను పక్కనే కూర్చోబెట్టుకోవడానికి కారణం ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ పని చేసినా దాని వెనక బలమైన కారణం ఉంటుంది. మోదీ వేసుకునే డ్రెస్ దగ్గరి నుంచి ఆయన పలకరించే వ్యక్తులు, వాకింగ్ స్టైల్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో ఆయన చేసే పనులు ఎంతో ఆలోచింపజేసేలా ఉంటాయి. ఈ క్రమంలోనే మంగళవారం వారణాసి నియోజకవర్గానికి ముచ్చటగా మూడోసారి నామినేషన్ దాఖలు చేశారు. ఇక నరేంద్ర మోదీని ఎన్నుకున్న నలుగురు వ్యక్తులను కూడా ప్రతిపాదించేందుకు తెరవెనుక పెద్ద తతంగమే నడిచింది. అయితే నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమంలో ఒక సాధువు అందరి దృష్టిని ఆకర్షించారు. ఆయనే పండిట్ గణేశ్వర్ శాస్త్రి ద్రావిడ్. ఎవరి పండిట్ గణేశ్వర్ శాస్త్రి ద్రావిడ్? జనవరి 22వ తేదీన అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం జరిగిన సమయంలో పండిట్ గణేశ్వర్ శాస్త్రి ద్రావిడ్ పేరు వార్తల్లో నిలిచింది. అయోధ్య రామాలయంలో బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయడానికి ముహూర్తం పెట్టింది ఈ పండిట్ గణేశ్వర్ శాస్త్రి ద్రావిడ్. ఆయన పూర్వీకుల గ్రామం తమిళనాడుకు చెందినవారు తంజావూరులోని తిరువిసనల్లూర్. ఇక 66 ఏళ్ల పండిట్ గణేశ్వర్ శాస్త్రి ద్రావిడ్ జ్యోతిష్య శాస్త్రం, భారతీయ వేదాలను అవపోసన పట్టిన ప్రముఖ పండితుడిగా పేరుగాంచారు. పండిట్ గణేశ్వర్ శాస్త్రి ద్రావిడ్ కుటుంబం ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య సంస్కృతికి నిలయంగా మారింది. పండిట్ గణేశ్వర్ శాస్త్రి ద్రావిడ్ తాత రామచంద్ర శాస్త్రి కృష్ణ యజుర్వేద సంప్రదాయానికి చెందినవారు. రామేశ్వరంలోని రామసేతు వద్ద ఉన్న ఇసుకను తీసుకుని రామచంద్ర శాస్త్రి కాలినడకన 19వ శతాబ్దంలోనే ప్రయాగ్రాజ్ చేరుకున్నారని, ఆ ఇసుకతో ప్రయాగ్రాజ్లోని గంగానదిలో శివలింగాన్ని తయారు చేసి కాశీకి వచ్చినట్లు పండిట్ గణేశ్వర్ శాస్త్రి ద్రావిడ్ పేర్కొన్నారు. అప్పుడు కాశీలో ఉన్న పండితులు రామచంద్ర శాస్త్రిని అక్కడ స్థిరపడేందుకు అంగీకరించడానికి ముందు దాదాపు 35 రోజుల పాటు అతని జ్ఞానాన్ని పరిశీలించినట్లు చెప్పారు. ఇక పండిట్ గణేశ్వర్ శాస్త్రి ద్రావిడ్ తండ్రి లక్ష్మణ్ శాస్త్రి 1921లో కాశీ నరేష్ మహారాజ ప్రభు నారాయణ్ సింగ్తో పాటు దేశంలోని చాలా మంది దాతల సహకారంతో శ్రీ వల్లభరాం శాలిగ్రామ్ సంగ్వేద్ విద్యాలయ అనే వైదిక సంస్థను ప్రారంభించారు. జ్యోతిష్య పండితులు అయిన పండిట్ గణేశ్వర్ శాస్త్రి ద్రావిడ్ తండ్రి స్థాపించిన సంగ్వేద్ విద్యాలయ ప్రధాన పూజారిగా ఉన్నారు. ఆయనే అయోధ్య రామాలయ శంకుస్థాపనకు, ప్రాణప్రతిష్ఠకు ముహూర్తాన్ని నిర్ణయించారు.